హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్రవర్మ. ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్లో చూసుకుంటే ఏ చిన్న కార్యం జరిగిన ఇంట్లో మనకు గుర్తొచ్చేది ఈవెంట్ మేనేజర్. ఓల్డెన్ డేస్లో అయితే మనం ఊరికి ఇంటి దగ్గర ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్న డేస్లో అయితే బర్త్డే కానివ్వండి, మెచ్యూర్ ఫంక్షన్ కానివ్వండి, బార్సాలు కానివ్వండి, ఏదైనా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఫంక్షన్ అన్నా కానీ ఈవెంట్ మేనేజర్. అలాంటి ఈవెంట్ మేనేజర్లు మన ఈవెంట్ ఎంత గ్రాండ్గా చేస్తారనేది చూస్తామే కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మనకు అసలు తెలియదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది వైజాగ్లోనే ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ ఎస్వి ఈవెంట్స్ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో శంకర్ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీకున్న బిజీ స్కెడ్యూల్లో ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటే ఇప్పుడు ఆషాఢం వచ్చింది కాబట్టి మాకు మీ దర్శనం అయింది. సో అసలు ఈ ఎస్పీ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ 3 స్టెప్స్లో మెయిన్ ఏంటంటే ఒక్కొక్కటి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తామో మీరు ఎక్కువ ఇరిటేట్ అవుతారు. జస్ట్ మీ యూనిక్నెస్ చూపించుకోవడానికి ఇంత తక్కువ ప్రాఫిట్ చేస్తున్నారు. పెళ్ళంటే అవి ఏమి లేదు సార్. ఓకే, ఒక నమ్మకం సార్. ఎస్వి ఈవెంట్కి వస్తే మనకి సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుంది. ఎస్వి ఈవెంట్స్ అంటే ఏంటి, మీరు ఏం చేస్తారు, మీ మాటలో ఒకసారి చెప్తే మన ప్రేక్షకులు. ఎస్వి ఈవెంట్ అంటే శంకర్ వెన్నెల. యాక్చువల్గా నా నేమ్నే నేను ఎస్వి కింద సెర్చ్ చేసుకున్నా. మా దగ్గర ఏటేటి అవైలబుల్ ఉంటాయంటే, ఒక కస్టమర్ మా దగ్గరికి వస్తే వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి మేము ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చేసి పెడతాం. లైక్ హల్దీ, మెహందీ, సంగీత్, మ్యారేజ్ డెకరేషన్, ఇవన్నీ ప్యాకేజ్ కింద మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి కస్టమర్ బెత్తాయించుకోవాలంటే పెళ్ళిళ్ళ టైంలో చాలా ఇబ్బంది పడతారు. సో కస్టమర్కి అవి ఏవి ఇబ్బంది లేకుండా అది మేము మొత్తం ప్రాసెస్ అంతా తీసుకొని కస్టమర్కి ఫ్రీగా ఉండేటట్లు మేము చేసి పెడతాం. టోటల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ మా దగ్గర ఉంటుంది A to Z. సో అసలు ఈ ఎస్పీ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్? సార్ అంటే మేము చిన్నప్పుడు ఒక హాస్టల్లో చదువుకున్నాం. బ్రైట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక సంస్థలో మేము చదువుకున్నాం. ఓకే. అక్కడ మా సార్ డైరెక్టర్ విక్టర్ గారు అనేసి స్టూడెంట్స్కి అప్పుడప్పుడు ఏదైనా హార్ట్ వర్క్ అంటే హార్ట్ డైరెక్ట్ టైప్లో ఏదైనా బొమ్మలు లాంటివి డిజైన్ చేసి క్రిస్మస్కి ప్రెజెంటేషన్ చేస్తూ ఉండేవారు, అదే చేయమని చెప్తూ ఉండేవారు. ఆ టైంలో నేను చేస్తుండేవాడిని, ఒక్కొక్క టైప్లో చేసి చూపిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ సార్ అన్నారు, నీకు ఒక మంచి స్కిల్స్ ఉన్నాయి, ఇందులోకి నువ్వు వెళ్తే బెస్ట్, నీకు ఫ్యూచర్ ఉంటుంది అనేసి అని అన్నారు. సో అప్పుడు నేనేం ఆలోచించానంటే, నాకు డైరెక్షన్ ఇష్టం, ఆర్ట్ డైరెక్షన్ ఇష్టం. సో దీన్ని నేను ఈవెంట్స్ కింద మార్చి రేపొద్దున్న ఫ్యూచర్లోనే హార్ట్ డైరెక్టర్ కింద వెళ్ళొచ్చు, ప్రజెంట్ ఈ వర్క్ నేర్చుకోవచ్చు అని ఇలా ఈ ఎస్వి ఈవెంట్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో మీరు ఆర్ట్ డైరెక్టర్ అవడానికి ఇదంతా ఫౌండేషన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఈవెంట్స్ చేసేటప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అంటే చాలా సార్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పగలరా నాకు? సార్ ఇప్పుడు ఉదాహరణకి కస్టమర్కి మనకి బడ్జెట్ ఓకే అయిపోయింది, అడ్వాన్స్లు అయిపోయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టడం, వర్కర్స్కి చెప్పడం, మెటీరియల్ తెప్పించడం. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో మెయిన్ ఏంటంటే ఫ్లవర్ దగ్గరికి వచ్చేసరికి మనకు చాలా స్ట్రగుల్ అవుతుంది సార్. ఓకే. ఎందుకంటే మనం పైన ఆర్డర్ పెట్టేస్తాం, బెంగళూరు, కలకత్తా, కడియం ఇలాంటి ఏరియాలో మనం ఆర్డర్ పెట్టేస్తాం. ఫ్లవర్ మన దగ్గరికి వచ్చినంత వరకు మనకు టెన్షనే. ఎందుకంటే ఏ మాత్రం మిస్ అయ్యింది అనుకోండి, ఫ్లవరు ట్రైన్కి వస్తుంది. ఓకే. వైజాగ్లో కానీ విశాఖపట్నంలో కానీ మనం రిసీవ్ చేసుకోలేకపోతే మళ్ళీ 3 days తర్వాత మనకు వస్తుంది. అంటే అది వాడిపోద్ది. అప్పుడు ఏటవుతుంది అంటే మనకి 2 డబ్బులు ఎక్స్ట్రా అయిపోతాయి. లోకల్ మార్కెట్లో కొంటే 2 అయిపోతాయి. అప్పుడు మనకు ప్రాఫిట్ ఏముండదు, తిరిగి మనం కస్టమర్స్కి ఎదురు పెట్టాల్సి వస్తుంది. అలాంటివి ఎదుర్కొన్నాం. బట్ కొంతమంది కస్టమర్స్కి చెప్తాం మనం, సిచ్యువేషన్ ఇది ఇలాగ అయ్యింది, మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసి ఇవ్వగలరంటే కొంతమంది కస్టమర్స్ ఇస్తారు, కొంతమంది కస్టమర్స్ ఎవరు అసలు ఖాతరు చేయరు. కొంతమంది కస్టమర్స్ అయితే అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ మనం అన్ని ఓకే చేసేస్తాం, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు లైక్ బేస్ అమౌంట్ మనకు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోవటం కానీ, లేకపోతే బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఈవెంట్స్ ఆగిపోవడం కానీ జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఒక్కసారి ఎస్వి ఈవెంట్స్ అనే మన దగ్గరికి వచ్చి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఇంటి దగ్గర ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి సార్,
దానికి మనం అడ్రాం సార్. ఓకే. ఇచ్చిన అడ్వాన్స్ని కస్టమర్కి 2 విధాలుగా చెప్తాం. ఒకటి మా దగ్గర ఉంచండి, రేపొద్దున ఏదైనా మీకు ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఇది కలిపి మేము మీకు చేస్తాం. లేదు అదేమొద్దు మేము ఇంకా ఎక్కడితో డ్రాప్ అయిపోద్దాం అని అనుకుంటే కస్టమర్కి మనం ఇచ్చేస్తాం సార్. అప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు మనీ మనం బ్యాక్ చేసాం, మనం ఆల్రెడీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఆర్డర్ చేసేసుకుని ఉంటాం. సో ఇంకా లాస్ ఎస్వి ఈవెంట్సే భరిస్తారు. అవును సార్, ఎందుకంటే ఒక నమ్మకం సార్. ఎస్వి ఈవెంట్కి వస్తే మనకి సక్సెస్ఫుల్ గా ఈవెంట్ జరుగుతుంది అని 2 విధాలుగా మన దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఎస్వి ఈవెంట్స్ చూసుకుంటే మనకి చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఇన్ ఫ్యూచర్ మీరు ఏమైనా ఇంకా యాడ్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలనుకుంటున్నారు? అది చేస్తాం సార్, డెవలప్ చేస్తాం ఫ్యూచర్ లోని. ఇంకా కంప్లీట్ గా అంటే ఒక కస్టమర్ వచ్చి మన దగ్గర కూర్చుంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చేసి పెడతాం, ఒక్కటి మిస్ అవ్వకుండా. ఉదాహరణకి హల్దీ, మెహందీ, సంగీత్, వెడ్డింగ్, తర్వాత కారు డెకరేషన్స్, తర్వాత పల్లకి, స్పెషాలిటీస్ అంటే కపుల్స్ ఇద్దరు నడుచుకుని వచ్చినప్పుడు డాన్సర్స్, సింగింగ్, మెజిషియన్, ఇలాంటివి లైక్ బోల్డ్ ఉన్నాయి, క్యాటరింగ్, ఇవన్నీ మనం చేసి పెట్టేస్తాం. సో మీ దగ్గరికి వస్తే ఏ టు జెడ్ పెళ్లికి సంగీత్ కావాల్సిన మీ దగ్గర వస్తే మళ్ళీ సపరేట్ గా ఒక్కొక్కరి దగ్గర. కస్టమర్ ఏంటంటే హడావిల్లోని 10 మందికి ఫోన్ చేసి 10 మంది మాట్లాడడం కన్నా ఒకరికి ఫోన్ చేసి ఈజీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. ఆ విధంగా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి సార్, అవన్నీ నేను మేనేజ్ చేస్తా. ఇప్పుడు నేను మొన్న మీ సైట్ కి వచ్చినప్పుడు చూస్తే ఒక పెద్దది ఏదో డెకరేట్ చేసి మీరు చెప్పారు, ఇది క్లయింట్స్ కోసం మనం రెడీ చేస్తున్నాము, సరైన క్లయింట్ కోసం వెయిటింగ్ అని. ఒకసారి మీరు దాని గురించి చెప్తే. సార్ అంటే ఇంకేం లేదు సార్, ఇప్పుడు మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ అనేది రెడీ చేస్తున్నాం అంటే ఒక మంచి కస్టమర్ వచ్చి మాకు బడ్జెట్తో ఇష్యూ లేదు, అవుట్పుట్ వస్తే చాలు అనే కస్టమర్కి మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ రెడీ చేసి ఉంచుతాను. అది ఎవరనేది ఏ కస్టమర్ అనేది మన దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఏ విధంగా కావాలి, ఎలా చేస్తే ఇంకొంచెం యాడ్ చేసి అది మేము రెడీ చేస్తాం సార్ ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్పే ప్రాజెక్ట్ ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయించుకోలేదు, గ్రాండియర్ అవుట్పుట్ ఎవరు చేయించుకోలేదు, అది మా దగ్గర ఉంది సార్. మీరు ఏదైతే ఇందాక నాకు ఆర్ట్ వర్క్ ఇష్టం అన్నారో ఆ ఇంట్రెస్ట్ ని బట్టి ఇది తయారు చేశారు. నేను కొత్తగా ఒకటి రెడీ చేశాను సార్ వెడ్డింగ్, ఇప్పుడు వరకు అది ఎవరు చేయించుకోలేదు. నేను చూసాను మొన్న, చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది సార్. అది మేము రెడీ చేసి ఉంది సెట్, కస్టమర్ రావడమే లేటు. ఈ సీజన్ కి మేము అది ఎవరికైనా మంచిగా కావాలంటే రివీల్ చేస్తాం సార్. అది ఇప్పుడు మనం ఈవెంట్స్ చేస్తుంటాం కదా, జనరల్ గా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఈవెంట్స్ లో. ఏ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరు ఎక్కువ ఇరిటేట్ అవుతారు? అంటే సార్ ఇప్పుడు మొత్తం సెటప్ అంతా మేము ఒక స్ట్రక్చర్ అంతా రెడీ చేసి పెట్టేస్తాం. లైక్ ఎక్కువ తుఫాన్ రావడం లేదా వర్షం పడిపోవడం మొత్తం అంతా అదంతా కూలిపోద్ది, అంటే పాడవడం గట్రా జరుగుతుంటుంది. మనకి ఇంకా టైం తక్కువ ఉంటుంది అప్పుడు, జస్ట్ ఒక ½ an hour. మనం 2 hours చేసిన వర్క్ని అంత వాతావరణం ధర సహకరించక పాడైంది అనుకోండి, ½ an hourలో దాన్ని కంప్లీట్ చేయాలి. సో అలాంటప్పుడు మన వర్క్ తాలూకా స్కిల్స్ అనేది చూపించాలి, అంటే క్లయింట్స్కి ఓకే షార్ట్ టైంలో కూడా మాకు చేసి ఇచ్చారు అనే ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలి. సో అలాగే ఎదుర్కొన్నాం, చేసాము, సక్సెస్ అయ్యాం, కస్టమర్స్ హ్యాపీ అయ్యారు, అలాంటివి చాలా జరిగాయి మాకు. అవి నథింగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టే వర్షం పడినప్పుడు ఇది ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ లాస్ అంతా మీరు బేర్ చేయాల్సి వస్తుందా, లేకపోతే మన క్లయింట్ పే చేసేస్తారా? యాక్చువల్గా అది మేము ఫస్ట్ వర్క్ చేసేస్తాం, చేసేసి మనం ముందు క్లయింట్స్ని అడగం, ఇలాగ అయింది కదా ఇప్పుడు మాకు బడ్జెట్ ఇస్తే ఇది చేస్తాం, అలాగే ఉంది. ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్గా క్లయింట్సే వచ్చి ఇచ్చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి కళ్ళ ముందు మనం వర్క్ చేస్తాం, కనపడుతుంది, వాళ్ళు ఇంత షార్ట్ టైంలో ఎంత బాగా చేశారని వాళ్ళే ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు మన క్లయింట్స్ విషయంలో చూసుకుంటే పాజిటివ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. మనం అంత హార్డ్ వర్క్ చేసినా దబ్బకన ఒక మాట అనేస్తాం, అది అంత బాగా చేశారు ఇది చేయలేదు. అట్లాంటప్పుడు మీ టేకింగ్ ఎలా ఉంటది? అంటే బాగా నేను పట్టించుకోను సార్, అసలు సమస్య లేదు. ఎందుకనంటే మనం చేసిన వరకు మనకు నచ్చిందా లేదనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. మనకి ఎవరితో అయితే మనం ఈ వర్క్ ప్రాజెక్ట్ అప్ చెప్తారో వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. మిగతా వాళ్ళందరూ మధ్యలో వచ్చి మాట్లాడేది నేను అసలు పట్టించుకుని, ఎందుకు అనుకున్నాను నేను అవి పట్టించుకుంటే నీ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్కి నేను ఆటోమేటిక్గా డౌన్ అయిపోతా. అది నేను పట్టించుకుని ఓకే సెట్ డన్ ఓకొట్టేసి వాళ్ళకి ఇంకేదైనా కావాలంటే సెట్ చేసి క్లోజ్ చేసేస్తాను అక్కడతో. దాన్నే పట్టుకొని మేము మనీ ఇచ్చినంత వరకు పెండింగ్ అమౌంట్ ఇచ్చినంత దాన్ని మేము సాగదీయం, అక్కడతో దాన్ని క్లోజ్ చేసేది. ఫస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. డన్. సో ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తున్నారు కదా, ఓల్డెన్ డేస్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా ఉంది సార్. సో ఓల్డెన్ డేస్ అంటే మ్యారేజ్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టైలే ఉండేది. బట్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని, ఈవెంట్ లో కానీ నాకు ఇలా డెకరేషన్ కావాలి, ఇలా డెకరేషన్ కావాలి అని. అవును సార్. అంటే
ఓల్డ్ ఎలా ఉండేది అంటే ఒకటి రోజుల్లో మొత్తం అంతా అయిపోయేది. భోజనాలు కానీ, పెళ్లి కానీ, లేకపోతే బంధువులు వచ్చడం వెళ్ళి ఒక 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్రత్యేకించి ఇంత టైం అని, తర్వాత సంగీత్కి ఇంత టైం అని, హెల్దీకి ఇంత టైం అని మొత్తం కేటాయించుకొని ఒక 1 వీక్ లాగా ఇప్పుడు వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఓల్డ్ది చేశారు, న్యూ జనరేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? అంటే ఓల్డ్ అయితే బెస్ట్, ఇప్పుడు ఈ కొత్తది బాగుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రెజెంట్ మరి ట్రెండ్ ఫాలో అవుతుంది కాబట్టి మరి ఇదే మనకి. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్స్ లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా రీల్స్ రెగ్యులర్ గా చూస్తుంటాం. కొంతమంది నార్త్ సైడ్ వెడ్డింగ్ చేసుకుంటారు. వాళ్ళ డెకరేషన్ స్టైల్ కానీ, వాళ్ళ వే ఆఫ్ మ్యారేజ్ కానీ ఒకలా ఉంటుంది, మన వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. బట్ మనం ఆ రీల్లో చూస్తున్నప్పుడు ఆ డెకరేషన్ అంతా మనకు బాగా నచ్చేస్తుంది అంతే. సో అది మిమ్మల్ని అడిగినప్పుడు మనకు అక్కడ దొరికిన కొన్ని థింగ్స్ ఇక్కడ దొరకవు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ టైప్ కొన్ని ఫ్లవర్స్ దొరికితే ఈ టైప్ కొన్ని స్పెషల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? చేస్తాము. బట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం సపోజ్ కస్టమర్ ఒక ఫోటో ఎక్కడో రీల్ చూసి తీసుకొచ్చి ఇది మాకు ఎగ్జాక్ట్లీగా కావాలని కొంతమంది కస్టమర్స్ అంటారు. మనం ఎప్పుడు కూడా అది ఎగ్జాక్ట్లీగా మనం చేయలేం. కాపీ వరకే ఇవ్వగలం. 90% వరకు మనం కాపీ ఇవ్వగలం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఈవెంట్ కస్టమర్ దగ్గర నుంచి రావాలి, 100% మీకు కాపీ ఇచ్చేస్తాను, డోంట్ వరీ, నేను మీకు చేసి పెట్టేస్తాను. బట్ అది జరగదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ మన దగ్గర ఉండవు కొన్ని, కానీ కాపీ వరకు మనం 90% వరకు కాపీ ఇవ్వగలం. సో ఇప్పుడు ఇట్లాంటిదే చూసుకుంటే మనకి 2 టైప్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే మనం కాపీ ఒక 80%, 70%, 90% వరకు లుక్ వైజ్ చూసుకునేసరికి మనం దానికంటే బెస్ట్ ఇస్తాం. బట్ కొంతమంది ఏంటంటే మనం 100% కాపీ ఇచ్చేసి దానికంటే బెస్ట్ చేసినా కూడా ఏ ఒక లూప్స్ ఎతుకుతారు, ఇది బాగాలేదు. అది మాకు అది అలవాటు అయిపోయింది సార్. ప్రతి ఈవెంట్ లో చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి కస్టమర్స్ దాన్ని ఎంచడం గట్రా జరుగుతుంది. అది మాకు అలవాటు అయిపోయింది సార్. సో ఇప్పుడు వాళ్ళకి మీరు ఎలా ఐ మీన్ కూల్ చేస్తారు? ఇలా కాదు సార్ ఇలా అంటే కొంతమంది మొండి క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కూడా. అట్లాంటప్పుడు మనం ఎట్లా రిజాల్వ్ చేస్తాం ఆ ప్రాబ్లం? అంటే ఒకరు వచ్చి అడిగితే ప్రాబ్లం లేదు సార్. ఒకే 1, 2, 3 అలాగా ఒకరి తర్వాత వచ్చి అడుగుతుంటారు. సో అప్పుడు ఏం చేస్తాం అంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకుని ఫోటో చూపిస్తాం, మనం చేసిన డెకరేషన్ చూపిస్తాం. రెండిట్లకి ఏదైనా డిఫరెంట్ ఉందనుకోండి, వాళ్ళు మనల్ని అడగడానికి. డిఫరెంట్ లేకుండా ఊరికినే వచ్చి అడిగి మన టైం వేస్ట్ చేసుకుని వాళ్ళు అంటే ఇంకేం లేదు సార్, ఇంకోటి పెట్టండి అనేసి చిన్న ఆశ అంతే. సో మన ఈ బిజినెస్ లో ఇవి కామన్, రెగ్యులర్ గా అలవాటు. బట్ మేము కూడా రెడీగా ఉంటాం. కొన్ని ఐటమ్స్ కస్టమర్ సెలెక్ట్ చేసింది కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ పట్టుకొని మేము రెడీగా ఉంటాం. ఇన్ కేస్ కస్టమర్స్ మాకు ఏదైనా చిన్న మార్పులు గట్రా చేయండి టక్మని మేము చేసేస్తుంటాం. ఇప్పుడు మీరు చేసిన ఈవెంట్స్ లో మీకు ఒక బెస్ట్ అనేది గుర్తుండిపోయి ఉంటుంది సార్, అట్లాంటి మెమరీ ఏదైనా షేర్ చేసుకోగలరు? December 17th ఒక ఈవెంట్ చేసాం సార్, 2024. ఆ సారు యాక్చువల్గా మమ్మల్ని నమ్మారు. శంకర్ నేను నమ్ముతున్నాను, చాలా మంది నీ మీద చెప్పారు, నువ్వు చేయలేవు, ఇది పెద్ద ప్రాజెక్టు, కానీ క్లయింట్ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, 100% నువ్వు నాకు చేస్తానని అన్నారు. ఆ నమ్మకంతో మేము ఆ ఈవెంట్ క్రిస్టియన్స్ వెడ్డింగ్ మెట్రో ఫంక్షన్ హాల్లో December 17th చేసాం. ఆ క్లయింట్ మమ్మల్ని నమ్మారు. ఆ క్లయింట్ నమ్మిన దానికని మేము ఎక్కువ చేసి పెట్టాం. క్లయింట్ వచ్చి మాకు హ్యాపీ అయిపోయి లాస్ట్లో బోనస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కొంతమంది ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు ఏదైనా ఇచ్చిన తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి చూసి ఇట్లా కాదు అని చెప్పి మనం వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియని నాలెడ్జ్తో ఇలా చేయండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే కంప్లీట్గా మనకు వదిలేస్తారు, నాకు ఇట్లా అవుట్పుట్ కావాలి చేసి ఇచ్చింది. సో మీరు ఏదైతే మనకి బెస్ట్ అనిపిస్తుంది అంటే ఇన్వాల్వ్ అవ్వకపోతే మనం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలమో. మనం క్లయింట్స్తో మాట్లాడినప్పుడు క్లయింట్స్ ఎప్పుడైతే మనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మనతో ఉంటారో ఆటోమేటిక్గా వర్క్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది, స్మూత్ అయిపోతుంది. క్లయింట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పే చేయబెట్టడం ఇబ్బంది పెట్టారు అనుకోండి సార్, ఆటోమేటిక్ గా వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. చేయలేం, మనం ఫుల్ గా 100% దాని మీద ఫోకస్ చేయలేం. అందువల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటాం కూడా ఒక్కొక్కసారి. కొంతమంది క్లయింట్స్ మాకు పూర్తిగా మా మీద వదిలేస్తారు, మీ మీదే మీకు నమ్మకం వదిలేస్తాను, మాకు కంప్లీట్ గా చేసి మంచి అవుట్పుట్ ఇవ్వని క్లయింట్స్ కి ఆటోమేటిక్ అవుట్పుట్ బాగా వస్తుంది. మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇంకొంచెం యాడ్ చేసి హైలైట్ చేస్తాం. ఇప్పుడు ఓల్డ్ డేస్ లో చూసుకుంటే మనకి ఏంటంటే నాకు అంతగా ఐడియా లేదంటే మా బ్రదర్ చేసేవాళ్ళు మనకి కొన్ని ఫ్రేమ్స్ ఉండిపోతాయి. అంటే మండపం డెకరేషన్కి కానీ లేకపోతే బయట ఆర్చెస్కి కానీ సో కొన్ని ఫిక్స్డ్
ఆర్చెస్ ఉంటాయి అనమాట, వాటి మీదే మనం 4-5 డిజైన్స్ చూపిస్తాం, అలా అయిపోతాం. బట్ ఇప్పుడున్న మ్యారేజెస్ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ అడుగుతున్నారు. ఆర్చెస్ సేమ్ అంటే మేబీ 10లో ఒకటికి సెట్ అవుద్దేమో, కొన్నిటికి చేంజ్ అయిపోతాయి. బట్ ఇప్పటికి మీకు ప్రైస్ వేరియేషన్ కూడా చాలా వచ్చేసింది, చాలా డిఫరెంట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళి ప్రైస్ చెప్పినప్పుడు అందులో లోతు మనకు తెలుస్తుంది కాబట్టి ఇంత ఖర్చు అవుద్ది అంటాం. బట్ క్లయింట్ కి చెప్పినప్పుడు దీనికి ఎంత అవుతుంది అని కూడా క్వశ్చన్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎందుకు అంత వచ్చేస్తుంది అంటే సార్ ఇప్పుడు ఒక కళ్యాణ మండపంలో 3-4-5 సెట్స్ వాళ్ళకి దగ్గర రెడీగా ఉంటాయి, రెడీమేడ్గా. 100లో ఏదైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది వాళ్ళు చెప్పారు అనుకోండి, ఎందుకంటే రెడీగా ఉంటుంది కాబట్టి ఒక మనీ తక్కువైనా సరే చేసేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే సెట్ తీసి కొత్త సెట్ వేయాలని అంటే కొంచెం హార్డ్ వర్క్ సార్. అది మెటీరియల్ తీసుకొని రావాలి, అక్కడ ఫిల్అప్ చేయాలి, వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సెట్ తీసి మళ్ళీ గోడౌన్లో పెట్టాలి సార్. ఓకే, ఈ విధంగా ఉంటుంది సార్ దీనికి డిఫరెంట్. ఇప్పుడు మనకి కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి కదా చాలా. సో ఇప్పుడు మీకు వర్క్ ఈజీ అయిపోయినా దానివల్ల ఆ కొత్త టెక్నాలజీస్ ఏమైనా చెప్పగలరా? వర్క్ ఈజీ అయ్యింది, బట్ ఏంటంటే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఇంకా ఓల్డ్ మనీతోనే ఈ కొత్త వర్క్ ని కంపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఓల్డ్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏం వచ్చి ఉంటుంది అంటారు మీ ప్రకారం? ఓల్డ్ అంటే ఒకప్పుడు పెళ్ళి అంటే అంతా పచ్చదనం, బంతి పువ్వులు ఇలాంటివి ఉండేది సార్. ఇప్పుడు పెళ్ళి అంటే అవి ఏమి లేదు సార్. ఓకే, స్టైల్ అంతా లైక్ బెంగళూరు, కలకత్తా, మనకి మా ఫ్లవర్ మార్కెట్ అంతా అక్కడ ఉంటుంది సార్. అటువంటి ఫ్లవర్స్ తోనే ఇప్పుడు అంతా కస్టమర్స్ అందరూ లైక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు ఐటమ్స్ తో ఇప్పుడు మీరు అన్నట్టే ఫ్లవర్స్ తో తీసుకుందాం. ఇంతకు ముందు మనకి బంతిపూలు ఇవి అంటే మనం ఇక్కడ ఆనందపురం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దొరికేస్తాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫ్లవర్స్ తెచ్చుకుంటే మనం బెంగళూరు నుంచి వీటి నుంచి తెప్పించుకోవాలి, ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ మనం ఫ్లవర్స్ అక్కడి నుంచి తెప్పించేటప్పుడు మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ ఫేస్ ఏం ఫేస్ చేయమా, అంటే ఫ్లవర్స్ వాడిపోవటం కానీ లేకపోతే ఇబ్బంది అవటం కానీ, సో ఇదంతా ఇంకా మనకు లాస్ కిందకే కన్సిడర్ అయిపోతుంది, వేస్టేజ్ అని. ఇప్పుడు మనం అక్కడ ఆర్డర్ పెట్టిన ఫ్లవర్ ఒక్కసారి అక్కడ ఆర్డర్ అయిపోయిన తర్వాత వాడికి మనకి సంబంధం ఉండదు. ఓకే, అది రిసీవ్ చేసుకోవడం తర్వాత మనం ఎక్కడైతే ఈవెంట్ చేస్తాం అక్కడ తీసుకెళ్ళినంత వరకు మనదే బాధ్యత. మధ్యలో ఫ్లవర్స్ ఏదైనా తర్వాత వాడిపోయినా వాళ్ళకి సంబంధం ఉండదు, అదంతా మనమే ఫేస్ చేయాలి. ఆ షార్ట్ టైంలో కూడా మనం వెంటనే ఫ్లవర్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఆ ఈవెంట్ ని సక్సెస్ చేయాలి. ఈ విధంగా ఉంటాయి సార్ కష్టాలు. ఇప్పుడు జనరల్ గా మనకి ఈవెంట్స్ ఏదైతే చేస్తామో, ఇందాక మీరు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, అలా కాకుండా మీరు ఇప్పుడు ఒక డెకరేషన్ అంతా చేసేసి క్లయింట్ 100% సాటిస్ఫై అయ్యారు, బట్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా చేంజెస్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? అలాగేం లేదు కానీ సార్, ఇప్పుడు మనం చేసిన ఈవెంట్ క్లయింట్ కన్నా ముందు ఫస్ట్ మనకి నచ్చాలి. ఓకే, ఎందుకంటే క్లయింట్ మనల్ని నమ్మి మనకి బడ్జెట్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మనం క్లయింట్కి అనేది మనం మోసం చేసాం అనుకోండి, అది మనం రేపొద్దున నెక్స్ట్ ఈవెంట్లో మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అలాగేం లేదు, 100% మాకు నచ్చుతుంది, మాకు నచ్చిందా మాకు తెలిసిపోద్ది. ఫస్ట్ ఒక ఈవెంట్ అయిన తర్వాత అవుట్పుట్ వచ్చిందా లేదని మాకు తెలిసిపోద్ది. ఇంకా ఏమైనా రాలేదని అంటే మనం వెంటనే స్పాట్లో దాన్ని చేంజ్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇప్పుడు మీ టీం ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు దానికి ఒకళ్ళిద్దరు అయితే సరిపోరు కదా ఈవెంట్ అనేసరికి? మా దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు ఉంటారు సార్ టీం. ఓకే, అంటే స్టెప్ బై ఉంటారు సార్. ఇప్పుడు సపోజ్ 1 డేలో ఒక 3-4 ఈవెంట్స్ వచ్చాయి, దాన్ని డివైడ్ చేస్తాం. ఓకే, ఇంతమంది ఇక్కడికి వెళ్ళండి, ఒక 3-4 మెంబర్స్ ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. టోటల్గా ఇదంతా నేను మేనేజ్ చేస్తూ ఉంటా. ఓకే, ఎక్కడ వర్క్ మిస్ అయిందా, ఏమైనా తేడా వచ్చిందా నేను వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకుంటా. సో పర్ డే 5 ఈవెంట్స్ వచ్చినా కూడా మీకు ఆ మ్యాన్ క్యాపబిలిటీ చేసేది. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే ఈ ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్పగలరు? అంటే ఇప్పుడు నాకు మల్టిపుల్ ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఒక ఐడియా ఉండేది కాదు, అంటే దీనికి ఇట్లా అవుతుంది ఈ ఈవెంట్ అంటే మనకు తెలిసిన వాళ్ళని అడుగు ఎవరో ఒకరిని చెప్పేసుకుంటాం. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేయటం వల్ల మనకి ఎవరో ఒక ఈవెంట్ కనిపించేస్తున్నారు, మనం ఫోన్ చేసేసి చేసేస్తున్నాం. బట్ అలా కాకుండా మీ దగ్గరికే రావాలంటే మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏది చెప్తారు? సార్, కస్టమర్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చి ఇది మా బడ్జెట్, మాకు ఇంతలా చేసి పెట్టండి అని ఫస్ట్ కొంతమంది కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. ఓకే, సో అప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కన్నా మనం కొంచెం ఎక్కువ చేసేస్తాం డెకరేషన్. సో అలాంటప్పుడు క్లయింట్స్ ఏం చేస్తారు, మన వర్క్, మన మాట తీరు, మనం చేసే ప్రాజెక్టులు వాళ్ళకి నచ్చుతాయి. అందువల్ల మళ్ళీ సెకండ్ టైం రావడానికి మా దగ్గరికి ఇష్టపడతారు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలాగా. నేను మీ దగ్గర 2 ఈవెంట్స్ చేయించుకున్నాను కాబట్టి
బయట అంటే బయట కూడా మనం కనుక్కుంటాం ఆబ్వియస్లీ, బట్ బయట ప్రైసెస్ చూసుకుంటే వాళ్ళకంటే మీ దగ్గర చాలా తక్కువనే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అవును. సో దీనికి మీరు ఇంకా ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకొని అంతే చేయాలి సార్, ప్రాఫిట్ అనేది మేము తగ్గించే చేస్తున్నాం సార్. బట్ ఇంత 40 మెంబర్స్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ నాకు తెలిసి మీరు ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చూసాను చాలా వరకు ఫ్రేమ్స్ మీరు ఆల్రెడీ చేపించి పెట్టేశారు. సో వీటన్నిటికీ సర్వే అవ్వడానికి మీరు జస్ట్ మీ యూనిక్నెస్ చూపించుకోవడానికి ఇంత తక్కువ ప్రాఫిట్ చేస్తున్నారా? అంతే సార్. అంటే ఇప్పుడు చిన్న లాజిక్ సార్, ఒక 10 ఈవెంట్లు చేసాం, 10 ఈవెంట్ల దగ్గర మనకి 5,000 చొప్పున వచ్చింది. ఓకే సార్, అలాగే మనం లెక్కేసుకుంటే ఎక్కువ మీద మనకి తక్కువ వస్తుంది, ఒకదాని మీద చాలా ఎక్కువ వచ్చేస్తుంది అంటారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. ఎక్కువ చేస్తే మనకి ఈవెంట్లో బడ్జెట్ వస్తుంది సార్, తక్కువ ఒక్కటి చేసినా అది అంతేం రాదు. చూసారుగా వ్యూవర్స్, శంకర్ గారి దగ్గర అయితే ఒక యూనిక్ ప్రోడక్ట్ అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది, ఒక సినిమా సెట్ ఉన్నట్టే ఉంది. మీరు కనుక ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు, మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్ కావాలి అంటే శంకర్ గారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.